హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ ఒక చిన్న వెరైటీ ఎపిసోడ్ అనుకోండి. సో నేను మామూలుగా మన పక్కన గోకులంలో బోర్ వేసినప్పుడు చెప్పాను అనమాట, చాలా పికాక్స్ వస్తున్నాయి, చాలా చాలా వాటర్ తాగుతున్నాయి, కొన్ని ర్యాండమ్గా షూట్ చేశాను అని చెప్పాను మనకు. సో అందరూ అప్పటి నుంచి పట్టుకున్నారనమాట, ఎప్పుడు పికాక్స్ వీడియో పోస్ట్ చేస్తారు అని అడిగారు. అందులో సగం మందికి డౌట్ ఏంటంటే, నాకు తెలుసు అనుకుంటున్నా నేను కూడా, ఏంటంటే నిజంగా వస్తాయా శ్రీదేవి ఉట్టి చెప్తుందా అని డౌట్ ఏమో, లేదంటే ఏదో ఒకటి రెండు వస్తాయేమోలే అనుకుంటున్నారేమో. బట్ నిజంగా చాలా వస్తాయండి. కాకపోతే ఏంటంటే చిన్న మిస్టేక్ చేశాను, మీకు చెప్పాను కదా అనేసి వాటికి దగ్గరికి వెళ్ళి బాగా క్లోజప్లో షూట్ చేద్దామనేసి పాండ్ దగ్గరికి వెళ్ళి దాచుకున్నాను ఒకరోజు. సో దాచుకొని మెల్లె కెమెరా ఇలా పెట్టి తీస్తూ ఉంటే కర్మగాల చూసాయన్నమాట, చూసేసి పారిపోయాయి ఆ రోజు. ఆ తర్వాత 2-3 రోజులు అసలు రాలేవు అటువైపు, అంటే ఒక మనుషులు ఉన్నారు అనే కాన్షియస్నెస్ తోటి అవి అన్నిటికీ చెప్పేసుకున్నాయేమో ఒకదానికొకటి, ఏమీ రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ అయ్యాక మెల్లిగా 1-2 రావడం స్టార్ట్ అయ్యాయి. అట్లా అప్పుడు షూట్ చేశాను. మార్నింగ్ 5:30-5:40 కల్లా రెడీగా కెమెరా పెట్టుకొని కూర్చుంటే గాయత్రి అస్సలు నాకు హెల్ప్ చేయలేదు. వచ్చినట్టు మీకు ప్రామిస్ చేశాను కాబట్టి నేనే షూట్ చేసుకున్నాను వాటిని. సో 6 కల్లా కెమెరా అంతా సెటప్ చేసుకొని 10 to 6 5:50 ఆ టైంకి అనమాట కెమెరా సెట్ చేసుకుంటే అవి మెల్లగా 6:10 6:20కి అట్లా వచ్చేవన్నమాట. సో వస్తున్నాయి, వాటర్ తాగడానికి భయపడుతున్నాయి ఈరోజు, ఎందుకంటే నేను ఆల్రెడీ దాంట్లో ఒకరోజు కనపడ్డాను కదా వాటికి. సో అందుకే భయపడిపోతున్నాయి అనమాట. అలా ఒకరోజు అంతా కూర్చుంటే అస్సలు రాలేదు. నెక్స్ట్ డే వచ్చాయి. ఆ రోజు నిన్న రాలేదు కదా అని నెక్స్ట్ డే కెమెరా పట్టుకోలేదు, కూర్చోలేదు, మంచిగా గుంపులుగా వచ్చేసాయి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూర్చుంటే 2 వచ్చాయి. ఇలా ఒక 8 డేస్గా ఇదే పని అనమాట. సో మార్నింగ్ ఎలా అంటే 5:40 నుంచి 7 o'clock వరకు వాటి డ్యూటీ చేశాను 8 రోజులు. సో ఆ 8 రోజులు నేనేదో చిన్న 10 నిమిషాలు అటు ఇటు పోతే అవి వాటర్ తాగుతున్నాయి. మొత్తం మీద వాటర్ తాగేది కూడా ఒకటి క్యాప్చర్ చేయగలిగాను నేను. సో మన గోకులంలో నెమళ్ళ నడకలు ఇలా సాగాయన్నమాట. జస్ట్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేను కనపడలేదని కాంప్లైంట్ చేయొద్దు, జస్ట్ ఎంజాయ్.
చూసారు కదా ఎంత బుడ్డిగా ఇంటి ముందు నుంచి ఎంత వరుసగా క్యూ కట్టి నడుచుకుంటూ వెళ్ళాయి. లాస్ట్ ఇయర్ వరకేమో ఎదురుగ్గా ఇలాగ వచ్చేవి, గేటు ఎదురుగ్గా వచ్చేవి. బట్ ఈసారి పాండ్ మనకి ఇటువైపు ఉండడం వల్ల ఇలా వచ్చిందనమాట, ఫ్లో అంతా ఇలా వచ్చింది. బట్ ఎనీవే ఇంతవరకు ఈ రకంగా షూట్ చేయగలిగాను. సో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.